టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు ఇటీవల వార్తల్లో హైలైట్గా నిలుస్తూ వచ్చింది. లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే జానీ తిరిగి వచ్చిన తర్వాత చాలా రోజుల వరకు ఇంటికే పరిమితమయ్యాడు. ఆ కేసు వల్ల పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాకైనా దూరమయ్యారు. అంతేకాదు జాతీయ అవార్డు కూడా మాస్టర్కి దూరమైంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాస్టర్, ఆయన భార్య వాళ్ళు ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. తన తప్పేమీ లేదని, నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని అంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తనని తాను ప్రూవ్ చేసుకుంటూ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జానీ మాస్టర్. ఇటీవల ఓ సినిమాకు సాంగ్ ని కంపోజ్ చేస్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అతనికి మరో అవకాశం వచ్చింది. కన్నడలో తెరకెక్కుతోన్న ఓ మూవీకి జానీ పనిచేయనున్నాడు. తాజాగా తన కొత్త సెట్కి జానీ మాస్టర్ వెళ్లాడు. అక్కడ అతనికి ఊహించని స్వాగతం లభించింది. జానీ మాస్టర్కి గుమ్మడికాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్లోకి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయన చేత వెల్కమ్ బ్యాక్ అని కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు. తనకు ఇంత గ్రాండ్ వెల్కమ్ లభించినందుకు జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియోని నెట్టింట వైరల్గా మారింది. అందరికీ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు మాస్టర్. ఆ పోస్టులో, చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగుపెట్టాను. యువర్ సిన్సియర్లీ రామ్ సెట్స్లో అడుగుపెట్టిన నాకు సంతోషంగా ఉంది. ఇంతటి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నాకు అవకాశం ఇచ్చిన ఈ మూవీ టీం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఆల్ ది బెస్ట్ జానీ మాస్టర్ సార్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నాము అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడ్డాక ఆయనకు సినిమా అవకాశాలు వస్తాయో రావో అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు ఓ మూవీలో ఆఫర్ రావడంతో జానీ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక తనపై నమోదైన కేసుపై జానీ మాస్టర్ ఇప్పటికే స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని, విచారణ పూర్తయిన తర్వాత అన్ని నిజాలు బయటకొస్తాయని జానీ చెబుతున్నారు. ఇక తెలుగులో ఏ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి. ఏది ఏమైనా జానీ మాస్టర్ ఇలా సినిమాలతో బిజీ అవ్వటం చూసి చాలా కాలమైంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చాలా కాలం తర్వాత ఓ మూవీ సెట్లోకి అడుగుపెట్టారు. బెంగళూరులో జరుగుతున్న ఓ మూవీ షూటింగ్ స్పాట్ వద్దకు వెళ్లిన ఆయనకు చిత్ర బృందం తొలుత గుమ్మడికాయతో దిష్టి తీయించి అనంతరం కేక్ కట్ చేయించి వెల్కమ్ చెప్పటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు జానీ మాస్టర్.